రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు పాల్గొని చంద్రబాబు కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, స్త్రీశక్తి విద్యా సంస్కరణలు, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్నాయని అన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వ పాలనపై పూర్తి సంతృప్తితో సీఎం చంద్రబాబును ఆశీర్వదిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ పేరుతో నిన్న ప్రారంభం చేసిన 45 రోజుల కార్యక్రమం 2వ రోజు దిగ్విజయంగా జరుగుతూ ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా మాకు ఉచితంగా సిలిండర్లు వస్తున్నాయి. మా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారు, వాళ్ళకు టికెట్ తీసుకోలేదు. అట్లాగే పెన్షన్ సక్రమంగా అందుతా ఉంది. ఇట్లాంటి అనేక తల్లికి వందనం 3 పిల్లలకు వచ్చింది, 4 పిల్లలకు వచ్చిందని చెప్పేవాళ్ళు. ప్రతి ఇంట్లోనూ సంక్షేమ కార్యక్రమాలు అందుకుంటున్న లబ్ధిదారులు ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి. గతంలో 14-19 మధ్య కాలంలో చేసిన అభివృద్ధి అయితేనేమి, మళ్ళీ 2 ఏళ్లలో చేసిన పనులైతేనేమి, ఇవన్నీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టే నిండు మనసుతో ప్రజలందరూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారు. అదే సందర్భంలో శాంతి భద్రతల విషయంలో రాజీ పడకోకుండా మేము చేస్తున్న ప్రయత్నాల వల్ల ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఇట్లాంటి ఒక మంచి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుంది. ఆయనకే మేము ఎప్పుడు రుణపడి ఉంటాం, ఆయన వెంటే నడుస్తాం, ఆయన నాయకత్వాన్నే బలపరుస్తామని ప్రజలు మాకు చెప్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాం. అలాంటి ఒక మంచి నాయకుడు ఈ రాష్ట్రానికి దొరకడం, తెలుగు ప్రజలకు దొరకడం మనం చేసుకున్న అదృష్టంగా కూడా మేము భావిస్తా ఉన్నాం.